దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషం అని దుష్ప్రచారమన్నారు ఎంపీ పురంధేశ్వరి. అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్లో 5,000 మంది స్వతంత్ర సమరయోధులు పెట్టుబడి పెట్టారు. 1,057 మందికే మాత్రమే అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్లో మిగులున్నారన్నారు ఆమె. యంగ్ ఇండియా అనే కంపెనీని 5 లక్షల పెట్టుబడితో పెట్టారు. ఇందులో 76% వాటా సోనియా రాహుల్ దేనని పురంధేశ్వరి అన్నారు. ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు విషయంలో తలదూర్చడం లేదని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. 37వ సంవత్సరంలో వారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థని వారు ప్రారంభించారు. అయితే ఇది జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే దానికి అధిపతి కాదు. జవహర్లాల్ నెహ్రూ గారితో పాటుగా అప్పట్లో 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో వారు పెట్టుబడి పెట్టడం జరిగింది. వారందరూ కూడా దాంట్లో షేర్ హోల్డర్స్. అది కాలక్రమేణా అప్పట్లో ఏమిటంటే ఇది ఎందుకు ప్రారంభించారు అని అంటే మన యొక్క భావాల్ని ప్రజలకి తెలియజేసేటువంటి మీడియా లేదు కనుక 3 పత్రికల యొక్క ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని నెహ్రూ గారు ఈ 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క సహకారంతో ఆయన ప్రారంభించారు. అయితే ప్రధానంగా అసలు ఈ డెక్కన్ హెరాల్డ్ కేసు ఏమిటి, నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, అసలు భారతీయ జనతా పార్టీ జోక్యం దీంట్లో ఎంతవరకు అనేటువంటి అంశం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది భారతీయ జనతా పార్టీ విద్వేషపూరితంగా ప్రేరేపించింది అనేది ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో అది ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఈ అనుమానం కావచ్చు, లేకపోతే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.